హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ఫ్రెండ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. స్వామీజీ చెప్పిన పరిష్కారంతో ప్రభావతిని ఎలాగైనా ఒప్పించి ఉపవాసముండి కొరడ దెబ్బలు తినేలా ఒప్పించిన ఇక మనోజమ్మ ఎవరికీ చెప్పకమ్మా అని చెప్పిన మనోజ్. బాలుకి అడ్డంగా దొరికిపోయిన ప్రభావతి మరియు మనోజ్. అసలు బాలు ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి మా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మా కథ మీకు అర్థమవుతుంది. స్వామీజీ అయితే ఇవి చాలా దారుణమైన గుడ్లు. ఎవరో కావాలని నీ ఎదుగుదల చూడలేక ఆ గుడ్లు అక్కడ పాడేసి వెళ్ళిపోయారు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇక స్వామీజీ అంటుంటే, అయ్యో స్వామీజీ, ఇప్పటికే భయపడి చేస్తున్నాను, లేనిపోనివన్నీ చెప్తారేంటి అని ఇక మనోజ్ అంటుంటే, లేనిపోనివేం చెప్పట్లేదు బాబూ, నేనున్నదే చెప్తున్నాను. నీకు తెలియదా? మీ ఫ్రెండే చెప్పాడు కదా ఆల్రెడీ. మీ దగ్గర ఎవరో ఉన్నారు, వాళ్లు కూడా చెప్పారు అన్నావు కదా. ఇది నిజంగానే ఎవరో మంత్రించి మీ షాప్ ముందు పాడేసిన గుడ్లే ఇవి. అవి నీకు తెలియదేమో, నాకు మాత్రం ఇప్పుడు ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ క్షుద్రపూజలున్నాయని నా భక్తికి బాగా తెలుస్తుంది అని చెప్పేసి ఇక స్వామీజీ అంటుంటే, అంటే మరి దీనికి పరిష్కారమేంటి స్వామీ? నేను మళ్లీ పేదవాడినైపోతానా? లేదు స్వామీ, నా దగ్గర డబ్బులుండాలి, లక్షలు లక్షలు కోట్లుండాలి, అలా ఎదగాలి నేను. అలా దీవించండి స్వామీ, ఏదైనా పరిష్కారముంటే చెప్పండి అని ఇక మనోజ్ అడిగేసరికి, పరిష్కారమా? ఉంది కాని నువ్వొక్కడివే కాదు, దీంతోపాటు ఇందులో మీ అమ్మగారు కూడా పానుగొనాలి. మీ అమ్మగారు నువ్వు ఇద్దరూ కలిసే ఇలా చెయ్యాలి అని చెప్పేసి ఇక స్వామీజీ అంటుంటే, ఏంటి మా అమ్మగారా? అవును, నిన్ను కన్నది మీ అమ్మే కాబట్టి ఈ శాపం మీ అమ్మకు కూడా తగులుతుంది. నువ్వు కూడా చెయ్యాలి, మీ అమ్మ కూడా చెయ్యాలి అనిక స్వామీజీ చెప్పేసరికి, సరే స్వామీజీ, చేస్తాము, ఏం చెయ్యాలో చెప్పండి అనిక మనోజ్ అడిగేసరికి, అంత పెద్ద సాహసాలేం చెయ్యక్కర్లేదు కాని నాన్ వెజ్ తినకుండా ఉండాలి. మాంసాహారాలు అసలు ముట్టుకోకూడదు 1 వారం రోజులదాకా. అలాగే గుడికొచ్చి ప్రదక్షిణాలు చెయ్యాలి. మీ అమ్మకి చెప్పు, ఉపవాసముండాలి 2 రోజులు అని చెప్పేసి, ఏమీ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు. గుడి చుట్టూరాలా ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి. అర్థమైందా అని చెప్పేసి ఇక స్వామీజీ చెప్తుంటే, అర్థమైంది స్వామీజీ, అలాగే చేస్తాము. కాని మామూలు బట్టల్లో రాకూడదు, వేపాకులతో కట్టుకోవాలి, నడుం దగ్గర మెల్లో దండ వేసుకోవాలి, ముఖంకి బొట్టు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? మీ అమ్మగారు మెల్ల దండ వేసుకుని మీ అమ్మగారు కూడా వేపాకులు కట్టుకుని రావాలి. చుట్టూర గబోసుకుని ముఖం నిండా బొట్లుండాలి. అర్థమైందా? ఇలా చేస్తేనే ఆ క్షుద్రపూజలు చేసినవాడికి భయం వేసి ఇంకొకసారి మళ్ళీ మీకు ఇలాంటి క్షుద్రపూజలు చెయ్యడు. అర్థమవుతుందా? మీ అమ్మగారికి చెప్పి మీ అమ్మగారిని కూడా రేపు గుడికి తీసుకురా. అర్థమైందా అని చెప్పేసి ఇక స్వామి చెప్పడంతోటి, సరే స్వామీజీ, మరి మా అమ్మ ఒప్పుకోకపోతే నేనొక్కడిని చెయ్యొచ్చా అని మనోజ్ అడిగేసరికి, నువ్వొక్కడివే చేస్తే నీకు బానే ఉంటుంది. మీ అమ్మకే ఆపద ఉంది, జాగ్రత్తగా చూసుకో. చాలా ఘోర ఆపద జరుగుతుంది మీ అమ్మకి. మీ అమ్మగారు కూడా ఇది చెయ్యాల్సిందే. తప్పనిసరిగా మీ అమ్మ చెయ్యకపోతే ఆ శాపం నీకు కూడా కొంచెం తగులుతుంది. పూర్తిగా తొలగిపోవాలి అంటే అమ్మగారు, నువ్వు నిష్టగా ఉండాలి 2 రోజులు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండి గుడిలో ప్రదక్షిణలు చేసి ఉపవాసముండి నేలమీదే పడుకోవాలి. అర్థమైందా అని ఇక స్వామీజీ చెప్పేసరికి, అలాగే స్వామీజీ అని చెప్పేసి ఇక మనోజ్ మరియు రోహిణి మరియు మణికంఠ ముగ్గురు బయటకొచ్చేస్తారు. ఏంటి మనోజ్, ఇలా అంటున్నారేంటి ఈయన? పోన్లే పాపం అని చెప్పేసి, నీకు తెలిసిన స్వామీజీ అని ఇక్కడికొస్తే ఎందుకు మనకు కంట ఇలా చేస్తున్నావు నువ్వు అని ఇక రోహిణి అంటుంటే, నేనేం చేశానండి? నేను చెప్పింది నిజమే కదా, నేను కరెక్ట్గానే చేశాను కదా. ఆ స్వామీజీ చెప్పింది చూశారా? ఆ ఎవరూ సూద్రించిన గుడ్లంట అవి ఎవరన్నా, ఇంకా నేను పగలగొట్టేలేదు. అవి తీసుకొచ్చి మన షాప్ ముందు పెట్టాల్సిన అవసరం ఎవరికో ఎందుకుంటుంది? కుళ్ళపోతున్నారు కాబట్టి, కొంతమంది కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి ఇలా చేసి ఉంటారు. ముందు స్వామీజీ చెప్పిన మాటలు మీకర్థమయ్యాయా? ఎందుకంటే మనోజ్ ఒక్కడే చేస్తే సరిపోదు కాదు, వాళ్ళ అమ్మగారు కూడా చెయ్యాలి అని ఇక మణికంఠ అంటుంటే, అదే ఇప్పుడొచ్చిన పెద్ద చిక్కు. ఆవిడ ఎలా చేస్తారు? ఆవిడ 1 రోజు అలా నాన్ వెజ్ మానేసి 2 రోజులు 3 రోజులు నాన్ వెజ్ మానేసి ఉండలేరు. రోజు విడిచి రోజూ తింటారావిడ. అలాంటిదావిడ ఎలా చేస్తారనుకుంటున్నారు? మీకిది అది కూడా గుడి చుట్టూరే ప్రదక్షిణలు చెయ్యాలంట, మనోజ్తో పాటే చెయ్యాలంటున్నారు. ఆవిడ ఒప్పుకుంటుందని మీరనుకుంటున్నారా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, రోహిణి, మా అమ్మని ఎలాగోలా నేనొప్పించుకుంటాను రోహిణి,
ప్లీజ్ రోహిణి, నా షాప్ మూతపడిపోవడం నాకిష్టం లేదు. నేను డబ్బులేనివాడిగా బతకలేను. ఇప్పటికీ నేనందరికీ నా స్టేటస్ చూసారా, నేను బిజినెస్ మ్యాన్ని అన్నట్టు అందరికీ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు సడన్గా మళ్ళీ నేను లేనివాడినైపోతే ఎలాగా? లేదు రోహిణి, నేను ఇలానే ఉండాలి. అందరికీ బిజినెస్ మ్యాన్గానే తెలియాలి. ప్లీజ్ రోహిణి, నువ్వైనా కూడా మా అమ్మ నొప్పించు. ప్లీజ్ రోహిణి అని ఇక మనోజ్ అడిగేసరికి, అబ్బా మనోజ్, మనం ఒప్పిస్తాం సరే, బాలు వాళ్లకి తెలిస్తే వాళ్ళెటా వెటకారిస్తారు. ఈ టైంలో కూడా ఇంత చదువుకొని ఇలాంటివి నమ్ముతున్నావేంటి అని వెటకారిస్తారు. ఎందుకు మనోజ్, నా మాట అర్థం చేసుకో అని రోహిణి అంటుంటే, బాలుగాడికి ఎవరు చెప్తారు? బాలుగాడికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసుకుందాము. అమ్మకొకదానికి చెప్పి, అమ్మ నువ్వు నేను వస్తే మనికంట మనం ముగ్గురం వద్దాము, మనిద్దరం ఏర్పాట్లు చూద్దాము. ఆ రోజు గుడికి మాత్రం అమ్మని రమ్మందాము అని ఇక మనోజ్ చెప్పేసరికి, నీ ఇష్టం మనోజ్, ఇంతకుమించి నేనింకేం చెప్పలేను. అత్తయ్య ఒప్పుకోరని ముందే అనుకుంటున్నాను. కావాలంటే ఇంటికి వెళ్ళాక నువ్వే చూడు అని చెప్పేసి ఇక మనోజ్ మరియు రోహిణి అయితే ఇంటికి బయలుదేరతారు. ఇంకో పక్క మీనా అయితే ఇక పూలు డెలివరీ చేసేసి ఇంటికైతే వస్తుంది. ఇంటికొచ్చి, ఛే వెధవ, అసలు పాడు సమాజానికి ఏమర్థం కావట్లేదు. తెలియట్లేదా వాడికి నా తలలో బొట్టుంది, నేను పెళ్లినైన అమ్మాయినని వాడికి అర్థం కావట్లేదా? నా వెనకాల తిరుగుతాడేంటి వీడు అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది. ఇంకా వంట చేస్తూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే బాలు వస్తాడు. ఇక బాలు పిలుస్తుంటే మీనా మాత్రం పలక్కుండా అలా వంట చేసుకుంటూ ఉంటుంది. మీనా, ఏం ఆలోచిస్తున్నావు? నేను పిలుస్తుంటే వంట చేసుకుంటున్నావేంటి అని బాలు అడిగేసరికి, ఏమీ లేదండి, మీకొక విషయం చెప్పాలి, ఒకసారి రండి అని చెప్పేసి ఇక పక్కకి లాక్కుని తీసుకువెళ్తుంది. మీనా, ఏంటి మీనా, ఏమైంది? అది కాదండి, ఇందాక నేను రోడ్డు మీద పూల్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తే ఒకడు నన్ను ఫాలో అయ్యాడు. చాలాసేపు ఫాలో అయ్యాడు. భయం వేసి రోహిణి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లాను, విద్యా వాళ్ళ ఇంటికి. అక్కడున్నాను. కాని మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి రాంగానే తను మళ్ళీ మాయమైపోయి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాడని మళ్ళీ నేను బండి మీద పూల్ డెలివరీ చేసుకోవడానికి వెళ్తే కాసేపున్నాక మళ్ళీ వచ్చి, మీరు నా లక్కీ, అది ఇది అని ఏదో మాటలు చెప్పేసి అక్కడ్నించి వెళ్ళిపోయాడండి అని చెప్పేసి ఇక మీనా చెప్తుంటే, ఏంటి అవునా? నీ వెనకాల ఎవడు పడుతున్నాడా? ఎదవా, పెళ్ళయిందని తెలియదా వాడికి? నేనుండగా మళ్ళీ ఎవడొస్తాడు? వాడి పని చెప్తాను అని ఇక బాలు రెచ్చిపోతుంటే, ఏంటి కోపం వస్తుందా? నా వెనకాతలెవరో పడుతున్నారని అని ఇక మీనా అడుగుతుంటే, రాదా మరి, నువ్వంటే నాకెంత ఇష్టం, జలసుగానే ఫీలవుతాను మరి నేను అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, పోన్లేండి, మీరిలా జలసుగా ఫీలవుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగా అని చెప్పేసి వాణ్ణి ఏమనుకుండి ఊరుకుంటావేంటి? అయ్యో అలా కాదండి, ఇప్పటికొచ్చి ఎప్పుడూ మీరిలా కుళ్ళిపోవడం నేను చూడలేదు. అది కూడా నా విషయంలో ఎప్పుడూ చూడలేదు. అందుకని మీరిలా కుళ్ళిపోతుంటే నాకు బాగా నచ్చిందండి అని చెప్పేసి ఇక మీనా అంటుంది. నచ్చుద్ది, ఒక మొగోడు పెళ్లి చేసుకున్న ఆడదాన్ని వెనకాల ఇంకొక మొగోడు ఎలా తిరుగుతాడసలు? ఎదవా, వాడి పని చెప్తాను. రేపు గాని వస్తే నాకు ఫోన్ చేయి మీనా, వాడి సంగతి చెప్తాను అని ఇక బాలు అంటాడు. అంటే సరేనండి, రేపు నేను పూలు నిల్వ ఇవ్వడానికి వెళ్తాను కదా, అప్పుడు గాని ఒకవేళ వస్తే మీకు ఫోన్ చేసి చెప్తాను, సరేనా అనిక మీనా చెప్తుంది. సరే, మర్చిపోకు, అర్థమవుతుందా? వాడికుంటుంది చూడు నా చేతుల్లో, నా బంగారాన్నే పట్టుకెళ్ళిపోదామని చూస్తాడా? వాడి పని చెప్తాను అని ఇక బాలు అయితే మనసులో అనుకుని ఇంక బయటికి అనుకుంటూ నడుచుకుంటూ అలా వెళ్ళిపోతాడు. కనపడరు. కాని ఈయనకు కూడా చాలా జలసుందనమాట. ఇప్పటిదాకా తెలియలేదు నేనంటే ఇంత ప్రేముందా ఈయనకి అని ఇక మనసులో అయితే మీనా అనుకుని ఇంక వంట చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్, రోహిణి ఇంటికి వచ్చేస్తారు. ప్రభావతి తన రూంలో కూర్చొని ఉంటుంది. అత్తయ్య అని చెప్పేసి ఇక రోహిణి మరియు మనోజ్ అయితే వాళ్ళ రూంలోకి వెళ్తారు. చెప్పండ్రా, ఏంటిలా వచ్చారు, ఏమైంది అని ఇక ప్రభావతి అడిగేసరికి, అమ్మా అది అని మనోజ్ అంటుంటే, అరేరేరే, డబ్బులు మాత్రం అడక్కు, అర్థమవుతుందా? ఇప్పటికీ నాకు బోల్డ్ అప్పుంది. ఆ అప్పు తీర్చడానికి నా ఇప్పుడు తల తాకట్టు పెట్టాల్సి వస్తుంది. నువ్వు మళ్ళీ డబ్బులు మాత్రం అడక్కే అని చెప్పేసి ఇంక ప్రభావతి అంటుంది. డబ్బులు గురించి కాదమ్మా, నా షాప్ గురించి, నేను బిజినెస్ మ్యాన్గా ఉండడం గురించి మాట్లాడడానికి వచ్చాను. దానికి దీనికి సంబంధమేముందిరా అని ప్రభావతి అడుగుతుంటే, దానికి సంబంధం చాలా ఉందమ్మా. నీకు నాకు ఎంత సంబంధముందో దానికి అంతే సంబంధముంది. అరే తాళతకగా మాట్లాడకు, కరెక్ట్గా చెప్పు అని ప్రభావతి అడిగేసరికి, అది కాదమ్మా, ఇలాగా నా షాప్ ముందు ఎవరో గుడ్లు చేతబడి చేసి పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ గుడ్లు తీసుకుని మేము స్వామీజీ దగ్గరికి వెళ్తే ఆయన ఇలాగా గుడికి రావాలి, ప్రదక్షిణాలు చెయ్యాలి, బొట్టు పెట్టుకోవాలి, వేపక్కుల మాల కట్టుకోవాలి, దండలు వేసుకోవాలి అని మొత్తం కన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశాడు. గుడికి వచ్చాక ఏం చెయ్యాలో, ఎక్కడ ధనాలు పెట్టాలో అన్నీ చెప్పారు. ప్లీజ్ అమ్మా, కొంచెం నాతో పాటు నువ్వు కూడా చెయ్యాలమ్మా అని ఇక మనోజ్ అడిగేసరికి
చెప్పేసరికి రే షాపు నీది, చేతబడి చేసింది నీ షాపుకి, దీనికి నాకు సంబంధమేముందిరా, నేనెందుకు చెయ్యాలి అని ప్రభావతి అడిగేసరికి అమ్మా నువ్వే చెయ్యాలి, నువ్వు చెయ్యకపోతే నాకెవ్వరు చేస్తారు చెప్పు, నువ్వు చెయ్యాల్సిందేనమ్మా అని మనోజ్ అడిగితే నేను చెయ్యని పోరా అని ప్రభావతి అంటుంది. అలా కాదత్తయ్యా, మనోజ్కి తల్లిదండ్రి ఎవరన్నా ఉంటే వాళ్ళల్లో ఒకళ్ళు చెయ్యాలని చెప్పేసి అన్నారు. మావయ్య ఎలాగూ చెయ్యరు కదా, మీదే చెప్పాము, ఆయన మీకు ఆపద ఉందని చెప్పారు. ఈ పూజను గాని పట్టించుకోకపోతే ఖచ్చితంగా మనోజ్కి మీకు ఆపద ఉందంట. మనోజ్ ఒప్పుకున్నాడు కాబట్టి ఇక మనోజ్కి ఏ ఆపద ఉండదు, వెళ్ళి మనోజ్ పూజ చేస్తాడు, మీరే జాగ్రత్తగా ఉండండి అనీత రోహిణి అంటుంటే నాకే నేను జాగ్రత్తగానే ఉంటాను, నేనేమీ వీడి పిచ్చి పిచ్చి క్షుద్ర పూజల గురించి నమ్మను. అయినా చదువుకున్నావు, ఇన్నేసి డిగ్రీలు తెచ్చుకున్నావు, ఊరికే వెళ్లి క్షుద్ర పూజలు నమ్ముతావా ఏంటిరా నువ్వు? డాక్టర్స్ని సైంటిస్ట్లని మానేసి ఇలాగ పిచ్చి పిచ్చి వ్యాపారాలు చేసుకునేవాళ్లని ఎలా నమ్ముతున్నావురా నువ్వు అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటే అమ్మా ఇప్పుడు మ్యాటర్ చదువుకున్నామా డిగ్రీలు ఉన్నాయని గురించి కాదు, నమ్మకం గురించి. నేనదాన్ని నమ్ముతున్నాను, ఎందుకంటే గుడ్లు తీసుకొచ్చి నా కొట్టుమీద ముందు పెట్టే అంత ఎందుకు వాడికి ఉంది? ఇప్పుడు వాడు పెట్టడం వల్ల నా షాప్ రేటింగ్ ఏమన్నా పడిపోతే ఎలాగా? అందుకని నేను కూడా వాడు తీసే లోపులు దేవుడికి నేను కూడా దండం పెట్టేసుకోవాలి, అందుకే దేవుణ్ణి నమ్ముతున్నాను. నా షాపింగ్ రేటింగ్ ఏమీ తగ్గిపోకూడదు, జనాలు నా షాపుకి ఎక్కువ రావాలి అని మనోజ్ అంటుంటే రే నా గురించి వదిలే, నువ్వేదో చేసుకోపో అని ప్రభావతి అనేసి నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే ఇక ఫ్యాన్ ఊడిపోయి కింద పడిపోతుంది అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రోహిణి మరియు ప్రభావతి మనోజ్ ముగ్గురూ షాక్ అయిపోతారు. అత్తయ్య మీకేం కాలేదు కదా అని ఇక రోహిణి అడుగుతుంటే నాకేం కాలేదమ్మా అని ప్రభావతి అంటుంది. మేం చెప్పాం కదా అత్తయ్య, ఈ పూజకి మీరు ఒప్పుకోకపోతే ఇదిగో ఇలాంటి శాపశనాలు జరుగుతూ ఉంటాయని చెప్పేసి ఇక రోహిణి అనడంతోటి అంతేనంతావా రోహిణి, చెప్పాను కదా అత్తయ్య ఇలాగే జరుగుద్దని చెప్పేసి స్వామి చెప్పాడు, అందుకని మనం చెప్పేసుకున్నాడు, ఇంక భయపడి మీరు కూడా ఒప్పుకోవాలి అత్తయ్య, లేకపోతే ఇలాంటివి చాలా అనర్థాలు జరుగుతాయని చెప్పాడు. రేపే పూజ చెయ్యాలి, రేపే ఇక గుడికొచ్చేవన్నీ చెయ్యాలి అని ఆయన చెప్పాడు. ఇంకా ఆలస్యం చేస్తే షాపు నష్టంలోకి వెళ్ళిపోతుందంట, మీ వ్యాపారం కూడా నష్టాల్లోకి వెళ్ళిపోతుందంట, మీ డాన్స్ స్కూల్ ఉంది కదా మరి చూసుకోండి అత్తయ్య అని ఇక రోహిణి చెప్పేసరికి సరే సరే వస్తాను, నమ్ముతాను, అర్థమైందా, వస్తానులే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. అమ్మయ్యా అనిక మనోజ్ మరియు రోహిణి అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకేమేం చెయ్యాలిరా, అన్నీ తినొచ్చా లేకపోతే ఒకరోజు చెయ్యాలా, ఏం చెయ్యాలి చెప్పు, ఒక గంట చేస్తే సరిపోతుందా, మనమక్కడ ప్రదక్షిణాలు అని చెప్పేసి ఇక ప్రభావతి అడుగుతుంటే లేదమ్మా ఆయన చెప్పాడు రేపంతా అక్కడే ఉంటామంట, ఏవేవో పూజలు చేయించి ప్రదక్షిణాలు అగ్ని పట్టుకొని తిరగడాలు అవన్నీ చెప్పాడు, చూద్దామమ్మా రేపేం జరుగుతుందా అని మనోజ్ అంటుంటే రేరే చెయ్యలేనురా నేను, మళ్ళీ ఆ స్వామీజీ గారిని పిచ్చి పిచ్చిగా ఎక్కువ చెప్పేశాడంటే అవన్నీ నేను చెయ్యొద్దా, నా వయసుకి తగ్గట్టునే చెయ్యొద్దా చెప్పరా? నువ్వైతే ఎగిరేసి దూకేస్తావు, చెయ్యాలి కదరా అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటే అమ్మా అంత టెన్షనేం పడకు, ఏదో ఒకటి అవుతుంది, నువ్వు టెన్షన్ పడక అని చెప్పాను కదా నేను, చూసుకుంటాను, నువ్వు చేయలేకపోతే స్వామీజీని మార్చమని చెప్తాను, అర్థమైందా నీకా మనోజ్ అంటాడు. సరేనా ఒప్పుకుంటున్నాను, కాని ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు, ఇంట్లో తెలిసిందంటే అందరూ ఎక్కరిస్తారు, అసలికి స్వామీజీ వేపాకకున్ కట్టుకొని బొట్టులు పెట్టుకొని రమ్మన్నాడు, ఆ బాలుగాడుగాని చూసి చూడంటే మనం ఇలా చెయ్యడం ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతారా అని చెప్పేసి ఎక్కరిస్తాడు, అర్థమవుతుందా, నువ్వెలాగో నమ్మేడుస్తున్నావు కదా, ఇంక నీకోసం నేను రావక తప్పదు కదా, నీకోసం మీ భార్య రాక తప్పదింకంతే, జీవితానికి నిన్ను కట్టుకున్నందుకు దానికి నేను కన్నందుకు నాకు బాగా పెడుతున్నావు, ఊరికూరికే ఏదో షాప్ అంటాడు, ఏమీ లాభం తీసుకురాడు, ఒక్క రూపాయి ఇవ్వడు, నాకు సాయం చెయ్యడు, కాని నేను మాత్రం వీడికి వెంటనే సాయం చేసేయాలి. తల్లి హృదయం కదా, నువ్వడిగిన వెంటనే ఒప్పేసుకుంటుంది, సరేలే వెళ్ళండి, నేను సిద్ధపడతాను, నా బ్రెయిన్ ప్రిపేర్ చేసుకుంటాను యాక్టింగ్ చేయడం కోసం అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. మనోజ్ మరియు రోహిణి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. హమ్మయ్య ఆంటీని ఎలాగోలా ఒప్పించేశాం మనోజ్, ఒప్పుకోరేమో అనుకున్నాను గుడిలో అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే ఎందుకొప్పుకోరు, నేనడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది మా అమ్మ, నేనంటే అంత ప్రేమ ఉంది కాబట్టే మా అమ్మ ఇప్పటికీ నాకు సపోర్ట్ చేస్తూ ఉంది, నాతో పాటు ఏ తప్పు చేసినా సరే అమ్మ నా పేరు చెప్పకుండా ఉంటుంది, అందుకనే నాకమ్మ అంటే చాలా ఇష్టం అని ఇక మనోజ్ మాట్లాడుతుంటే
నిన్నెప్పుడూ ఇరికించలేదు కాబట్టి అత్తయ్య అంటే బాగా ఇష్టం. ఇరికించేవాళ్ళు నీకు ఇష్టం ఉండదు కదా మనోజ్. నీకేంటి, ఈ భూప్రపంచంలో ఎవ్వరికీ ఇష్టముండదు. సరేలే, ఇవి ఆ టాపిక్ ఎందుకులే కాని రేపు వాడికి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకో అని ఇక రోహిణి అంటుంది. ఇక ప్రభావతి తన రూంలో కూర్చుని, ఏంటో వచ్చి ఈ మనోజ్ గాడి వల్ల అడ్డమైన పనులు చేయాల్సి వస్తుంది. నాకు ఆపద అని చెప్పేసి నేను నమ్మలేదు కాని ఫ్యాన్ నా మీద పడిపోబోతుంటే నేను పక్కటి వెళ్లాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పని అయిపోదును. అది చూశాక కాని నమ్మాలనిపించింది. దేవుడా, ఏంటి దేవుడా నాకు ఇలాంటి కొడుకునిచ్చి ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు. రేపు గుడిలో ఎవ్వరూ చూడకుండా ఉంటే చాలు, అంతకుమించి నాకింకేం వద్దు స్వామి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే దండం పెట్టుకుంటుంది. ఇక అందరూ అయితే భోంచేసి పడుకునిపోతారు. తర్వాత రోజు మార్నింగ్ అయితే ఇక మనోజ్, ప్రభావతి, రోహిణి ముగ్గురు అయితే టెంపుల్కి బయలుదేరతారు. అమ్మా అని మనోజ్ పిలుస్తుంటే, రేయ్ ఏంట్రా నీ వేషం, ఇలా ఉన్నావేంట్రా అని ప్రభావతి అడుగుతుంటే, ఆ స్వామీజీ ఇలాగే రెడీ అవ్వమని చెప్పాడమ్మా, అందుకనే బయటంతా రెడీ అవ్వకుండా ఇక్కడికొచ్చాక రెడీ అవుదామని మొత్తం మేకప్ అన్న తెచ్చుకొని ఇక్కడికొచ్చాక వేసుకున్నానమ్మా అని మనోజ్ అంటుంటే, బావుందిరా, ఆడెవడో చదువుకోలేనివాడు చెప్పడం, చదువుకున్నవాడు వినడం, ఇది మరీ బావుంది. నిన్ను చదివించి తప్పు చేశానేమో, నిన్ను కూడా చదివించకుండా ఇలా స్వామీజీల కింద చేసి పడేస్తే బోల్డబ్బులొద్దునేమో. రోజుకి నువ్వెంత తగలబెట్టావా ఆయనకి, ఆయన కూడా నువ్వు కూడా అలాగే తగలబెట్టుదు. హాయిగా హ్యాపీగా అలా చేసుకునుంటే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. అమ్మా ఏంటమ్మా మన చదువుని కించపరుస్తున్నావు? నువ్వు అని మనోజ్ అంటాడు. కించపరచకపోతే ఇంకేం చెయ్యమంటావురా, చాలా గొప్పగా చేస్తున్నావులే నువ్వు. చదువుకోని కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మూఢదమ్మకాలని నమ్మాలి. చూడు, ఇది నా బుద్ధి తక్కువ. నేను నిన్ను నమ్ముకొని వచ్చాను చూడు, నా బుద్ధి తక్కువ. నువ్వు వాణ్ణి నమ్మవు, నీ బుద్ధి తక్కువ అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే అప్పుడే స్వామీజీ అయితే వస్తాడు. హలో, మీరిలాంటివి నా మూఢనమ్మకాలను నమ్మకుండా మానేయకండి. నిజంగానే ఈ పిల్లవాడికి ఆపద ఉంది, మీకు కూడా ఆపద ఉంది. ఈ ఆపదని గండం ఎక్కించాలంటే మీరు నేను చెప్పిన పనులన్నీ చెయ్యాలి అని ఇక స్వామీజీ అంటుంటే, రేరే ఏం చెప్తాడ్రా, నిప్పులగుండ నడమంటాడేంటి కొంపతీసి అని ఇక ప్రభావతి అయితే మనోస్తూ అంటుంటే, అమ్మా నాకే భయంగా ఉంది, నువ్వివాడికవాడికి ఇంకా నా భయం పెంచకమ్మా అని మనోజ్ అంటుంటే, మీరిద్దరూ భయపడకండి, చెప్తున్నారు కదా వినండి అని ఇక రోహిణి అంటుంది. బాలు అయితే ట్రిప్ కోసం వచ్చి ఆ క్లయింట్నైతే ఇక టెంపుల్ దగ్గర దింపుతాడు. ఆ టెంపుల్ దగ్గర దింపి బాలు అయితే టెంపుల్ కదా అని చెప్పేసి ఇక చెప్పులు తీసి దండం పెట్టుకుంటుంటే అక్కడే ఇక మనోజ్, రోహిణి మరియు ప్రభావతి వెరైటీ వేషాల్లో కనిపించడంతోటి చూసి ఇక ఇదేంటిది, మా వాళ్లకిలాగే ఉన్నారేంటి అని ఇక బాలు అయితే గుడి లోపలికి వెళ్తాడు. ఇక స్వామీజీతో అయితే మనోజ్ వాళ్లు మాట్లాడుతూ ఉంటారు. అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని స్వామీజీ చెప్తుంటే మనోజ్ మరియు ప్రభావతి మాత్రం ఆ సరే చేస్తాము అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటారు. ఇదేంటి వీళ్ళు ఈ గెటప్లో రెడీ అయ్యొచ్చారు, ఇప్పుడు ఈ గెటప్లో రెడీ అవ్వాల్సిన అవసరమేముంది, అయినా అమ్మ ఎక్కడికో వెళ్తున్నాను అని చెప్పిందే కాని ఇలాగా పార్లరమ్మతో కలిసి బయటికి వస్తానని ఏం చెప్పలేదే. మనోజ్గాడు కూడా వంకర డ్రెస్సులు వేసుకున్నాడేంటి, చుట్టూరా బొడ్డు చుట్టూరా వేపాకులు కట్టుకున్నాడేంటి, ఏదో అయ్యింది వీడికి, అందుకని ఇలా చేస్తుంది మా అమ్మ అని చెప్పేసి ఇక బాలు అయితే చూసి మనసులో అనుకుంటాడు. తెలుసుకుందాం, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం, చూడ్డానికి వాళ్ల కామెడీగా ఉంది మనోజ్గాడి డ్రెస్ అని చెప్పేసి ఇక బాలు అయితే వాళ్లని గమనిస్తూ ఉంటాడు. ఇంకో పక్క ఇక స్వామీజీ చెప్పిన పనులన్నీ మనోజ్ మరియు ప్రభావతి అయితే చేస్తూ ఉంటారు. పొరులు దన్నాలు పెట్టడం, కొరడా దెబ్బలు తినడం. ఇక కొరడా దెబ్బలు తింటుంటే అమ్మా అమ్మా అని గట్టిగట్టిగా అరుస్తాడు మనోజ్ అయితే. బాబూ, నేను కొట్టింది 2 దెబ్బలు, ఇంతలా ముడుచుకుపోయి విరుచుకుపోతూ ఎలాగా, ఇంకా చాలా దెబ్బలు ఉన్నాయి, అవన్నీ తీరాగానే నీకు వ్యాపారం బాగా రైజింగ్లోకి వస్తుంది, లేకపోతే మొత్తం పడిపోయి నువ్వు పేదవాడివైపోతావు, మళ్ళీ మీ ఇంట్లో అందరితోటి మాటలనిపించుకుంటావు, దాన్ని బట్టి చూసుకో అని చెప్పేసి ఇక స్వామీజీ అంటుంటే, సరే స్వామీజీ, మీరు చెప్పినట్టుగానే చేస్తాను, నన్నలా అనకండి, నాకు భయం వేస్తుంది మీరు చెప్పే మాటలు వింటుంటేనే, ఎక్కడ పేదవాడిని అయిపోతానేమో అని భయం వేసేస్తుంది అని ఇక మనోజ్ అంటుంటే, ముందు పేదవాడివే కదరా, ఇప్పుడు డబ్బులొచ్చేసరికి బాగా ఎక్కువైపోయింది నీకు అని మనసులో అనుకుంటాడు బాలువైతే వీళ్లు చేసే ఓవరాక్షన్ చూసి. ఇంకో పక్క ప్రవాదతో అయితే ప్రదక్షిణాలు చేయిస్తూ అగ్నిగుండం మోయిస్తూ ఉంటాడు స్వామీజీ. ఇక అవన్నీ చూసి, ఇలా కాదు, ఒక వీడియో తీద్దాం, ఇంట్లో మనందరికీ చూస్తే చాలా హ్యాపీగా ఫీలై నవ్వుకుంటారు, వీళ్ల పని అలా చెప్తాను నేను అని ఇంక మనసులో అనుకుని బాలు అయితే ఫోన్ తీసి మనోజ్, ప్రభావతి ఏం చేస్తున్నారో అవన్నీ ఫోటోలు వీడియోలు తీసి గ్రూప్లో అయితే పెడతాడు. అది చూసిన శృతి అయితే, రవి చూడు, ఆంటీ మనోజ్ ఇద్దరూ ఏదో వేషాలు వేసుకుని గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు పిచ్చి పిచ్చి అన్నీ చేస్తున్నారు చూడు, అయ్యో మళ్ళీ మనోజ్కి ఏదైనా ఆపద వచ్చినట్టుంది,
అందుకనే ఆంటీ ఇప్పుడు తన కోసం వెళ్ళుంటారు. అనిక శృతి అంటుంటే, ఏంటి శృతి, మా ఇంట్లో వాళ్ల గురించి నీకు బాగా అర్థమైపోయినట్టుంది. ఎందుకు అర్థమవ్వదు రవి, రోజూ చూస్తూనే ఉన్నాం కదా, మీ వాళ్ళు చేసే పిచ్చి పిచ్చి గొడవలు, పిచ్చి పిచ్చి అల్లర్లు భలే భలే ఉంటాయి అని చెప్పేసి ఇక శృతి అంటుంటే, నీకు భలే ఉంటాయా, ఏంటో నాకు మాత్రం చిరాకొచ్చేసింది చిన్నప్పట్నుంచి చూసి చూసి. అనిక రవి శృతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంటికి రారా, నీ పని చెప్తాను అని మనసులో అనుకొని బాలు అయితే అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి మరియు మనోజ్ అయితే ఇక స్వామీజీ చెప్పిన పనులన్నీ ఇంకా చేస్తూ ఉండి ఇక ఒకేసారిగా నీరసం వచ్చి కూర్చుండిపోబోతారు. ఏంటమ్మా ఇలా కూర్చుండిపోయారు, ఇంకా 2-3 టాస్కులున్నాయి అని చెప్పేసి స్వామీజీ చెప్పేసరికి, స్వామీజీ అన్నీ ఇవాళ చెయ్యాలా, రేపు చెయ్యకూడదా, చాలా బాగా అలసిపోయాము అని ప్రభావతి అంటుంటే, సరే మీ ఇష్టం, ఇవాళ మాత్రమే మీరు భోజనం చెయ్యకుండా ఉంటే సరిపోద్దనుకున్నాను, రేపు కూడా ఏమీ తినకూడదు, మరి రేపటికి పోస్ట్పోన్ చేస్తే ఇక మీ ఇష్టం అని చెప్పేసి స్వామీజీ చెప్పేసరికి, అబ్బా ఇదొక ఫిట్టింగ్ పెట్టాడా ఆయన, ఇప్పటికే ఆకలితో చచ్చిపోతున్నాను, ఇప్పుడుగాని ఇది పూర్తి చేయకపోతే రేపు ఎలా తినకుండా ఉంటానో, అమ్మా దేవుడా, చెయ్యాలి అనిక ప్రభావతి మనోజైతే గురువు చెప్పిన పొర్లు దండాలు అయితే పెడుతూ ఉంటారు. ఇక అన్నీ అయిపోయేసరికి ఇక కుప్పక కూలిపోయి అక్కడికి అలా ఉండిపోతారు. అమ్మా ఏంటమ్మా ధైర్యంగా ఉన్నావు పొద్దున్న, ఇప్పుడేంటి ఇలా అయిపోయావు అని మొర అడుగుతుంటే, నువ్వు చేసిన పనే రాయదవా, షోరూం పెట్టిన కానుంచి సుఖం లేకుండా చేస్తున్నావు, ఛీ అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, అమ్మా తప్పుగా అనుకోకమ్మా, నీ క్షేమం కోసమే కదా స్వామి చెప్పడం తీసుకొచ్చాను, ఈసారి నుంచి ఇక ఏ ఆపదా రాదులే అని చెప్పేసి మనోజ్ చెప్పేసరికి, సరేలే పదాపోదాం అని చెప్పేసి ఇక ప్రభావతి మరియు మనోజ్ ఇద్దరూ కలిపి పక్కన డ్రెస్ మార్చుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోతారు. ఈలోపలే బాలు అయితే ఇంటికి వెళ్ళిపోయి ఇక మీనాకి మిగతా వాళ్ళందరికీ వీడియో చూపిస్తాడు. ఇక మీనా అయితే